శ్రీకాకుళం జిల్లాపై మొంతా తుఫాను ప్రభావం పెరుగుతున్న దృష్ట్యా జిల్లాలోని వివిధ శాఖల మధ్య సమన్వయంపై ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ప్రత్యేక అధికారి చక్రధర బాబుతో కలిసి క్షేత్ర పర్యటన ముగించుకున్న అనంతరం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుండి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో వినియోగించే జేసీబీలు, పవర్ క్లస్టర్లు, అంబులెన్స్లు, జనరేటర్లు, వాహనాల తదితర వివరాలు అన్ని శాఖల వద్ద సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. లేదా వీక్ అవుతుంటే ఏమున్నాయా ఖర్చు అదేనా ఎక్కువ గాలి వస్తే ఎగురుతాయా? ఈ రోజు నుంచి శ్రీకాకుళంలో భారీ వర్షం స్టార్ట్ అయింది. భారీ వర్షం పడితే మాత్రమే మనం ఈ వర్షం పైన కోసం డిస్ట్రిక్ట్ లెవెల్లో, తర్వాత సబ్ డివిజన్ లెవెల్లో, మండల్ లెవెల్లో మనం డిస్ట్రిక్ట్ కంట్రోల్ ఏర్పాటు చేశాము. అది ఆల్ హెచ్ఓడి ఆల్ డిపార్ట్మెంట్ కలిపి మనం ఒకటి ఇక్కడ ప్రతి లెవెల్లో ఉన్నాయి టచ్ అందరూ కోఆర్డినేషన్ లాగా పనిచేస్తున్నారు. చివరి వరకు కూడా మనం సచివాలయం లెవెల్లో ఆల్ స్టాఫ్ సైక్లోన్ ప్రోన్ మండల్ మన 11, అదేవిధంగా ఫ్లడ్ ప్రోన్ 13 మండలు ఉన్నాయి. సో దాంట్లో కూడా మనం 231 విలేజెస్, వనరబుల్ విలేజెస్లో మనం టౌన్ ద్వారా విలేజ్ సచివాలయం స్టాఫ్ ద్వారా అందరికీ అఫ్ఘాన్ కోసం మనం ఆల్రెడీ చెప్పిన వాళ్ళకి సీషోర్ యాక్టివిటీ మనం సముద్ర తట్లో అన్ని యాక్టివిటీ క్లోజ్ చేసాము. ఫిషర్మెన్ సంబంధించి అన్ని బోట్స్ కూడా వాపసి వచ్చాయి. ఫిషింగ్ యాక్టివిటీ కూడా 100% బ్యాన్ చేసాం 3 రోజుకి. సో పోలీస్ తరఫు నుంచి కూడా అందరూ అలర్ట్లో ఉన్నారు. ఏదైనా మనకి రోడ్ బ్లాకింగ్ సంబంధించి, ట్రీ ఫెల్లింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతున్నారు. మనం ప్రతి సైక్లోన్ ప్రోన్ మండల్లో మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్ కూడా ఏర్పాటు చేసాము. ఆల్రెడీ అన్నీ రెడీగా ఉన్నాయి. భారీ వర్షం ఇప్పటి వరకు మనకు తారా, పొలాకి, వజ్రపోతు, కోస్టల్ మండల్కి భారీ వర్షం 50 mm పైన ఉంది. ఇప్పుడు కూడా వర్ష పడుతుంది కాబట్టి మన ఇప్పుడు వరకు ఏం డ్యామేజ్ రిపోర్ట్ అవ్వలేదు. వర్ష పడితే మాత్రమే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్కి కూడా మన